సీత ఇదిగో వేణు ఫస్ట్ క్లాస్ లో బెస్. అలాగా అంతా మన లలిత అదృష్టం అండి. అవును సీత, లలితకు వాళ్ళ తల్లిదండ్రుల గుణాలు వస్తాయని, కలతలతో కార్పణ్యాలతో మన కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని భయపడ్డాను. కానీ లలిత చాలా బుద్ధిమంతురాలు. భగవంతుని దయ వల్ల మన ఇల్లు స్వర్గసీమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి, మనం అంతా అన్నవరం కొండకు వెళ్ళాలండి. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దానికే మీరు ముగ్గురు వెళ్ళరండి. ముగ్గురు అంటే కాదు, మీరు కూడా రావాలి. నేనా? అబ్బాయి వీల్లేదు, పంచాయతీ పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు పంచాయతీ గొడవలే. ఈ జన్మలో నాకు ముక్కుపడి తెచ్చుకునే యోగం లేదేమో. ఓహో, దేవివారి కోపం వచ్చినట్టుందే. సరే, ఇక తప్పేదేముంది, అందరం కలిసే వెళ్దాం. చూడు ముఖం ఎంత అయిందో. వేణు, ఏన్నయ్యా? ఏం లేదు, మనమంతా అన్నవరం వెళ్ళాలి. నువ్వు పరీక్ష పాస్ అయితే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని మీ వదిన గారు మొక్కుకున్నారట. అలాగన్నయ్య. అలాగంటే కదయ్యా రేపే ప్రయాణం. వీఆర్ రెడీ. చూడు వేణు, ఇదంతా నీ ప్రతాపమే అనుకోకు, మా మరదల చలవ కూడా ఉంది. అన్నట్టు మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదూ. మరదలేమో ఇంటి చాకిరితో నలిగిపోతుంది. ఈ అవకాశం తీసుకుని స్వామి దర్శనం చేసుకోనవచ్చు, ఏదైనా 10 రోజుల పాటు కాలక్షేపం చేసి రానవచ్చు. అన్నయ్య, అన్నయ్య నువ్వు వదిన కూడా రండి అన్నయ్య, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. సరదాగానే వెళ్ళొచ్చు అయ్యా, కానీ పంచాయతీ పనులు ఉన్నాయే. పోనీ వెళ్దామా? చాలు ఊరుకోండి, వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు పానకంలో పుడకలా? పానకంలో పుడక బలేదానివా, మనకేం వయసు మళ్ళిందా? కాలక్షేపానికి కళ్ళజోడు గాని నాకేం చత్వారం వచ్చింది అనుకున్నావా? పద పద. వేణు మనల్ని రమ్మని బలవంత పెట్టకపోతే ఇంత అందమైన ప్రకృతిని చూసి అదృష్టం మనకు పోయేది కదా. నిజమేనండి, ఈ విధంగానైనా మీకు కాస్త విశ్రాంతి దొరికింది. ఈ ప్రయాణం నాకెంతో ఆనందం కలిగించింది. జీవితంలో ఇంత ఆనందమైన రాత్రి నేనెన్నడూ గడపలేదు. అవునండి, ఎలా వీలవుతుంది? ఆవిడ గారు ఒప్పుకోవద్దు. ఆవిడ గారు? ఎవరు వారు? అదే మీ పంచాయతీ ఆఫీస్. ఆవిడేగా మీ మొదటి భార్య. ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నాకు ఇష్టం అవుతుందేమో. ఇది వరుస, ఏం చేస్తాం కానివ్వండి. ఏమైందమ్మా లలిత? ఏమిటి లలిత? ఏమైంది లలిత? ఇంకా చూస్తావరా, వెళ్ళి డాక్టర్ తీసుకో. డాక్టర్ గారు ఎలా ఉందండి? ఏం పర్వాలేదండి, ఇది మామూలే. లలిత గర్భవతి. సీత, ఈ ఇంట్లో ఉన్న ఒక్క లోటు ఈనాటితో తీరిపోయింది. నాకెంతో ఆనందంగా ఉంది. రండి డాక్టర్ గారు. లలిత చాలా బలహీనంగా ఉంది, రక్తం బొత్తిగా లేదు, బాగా రెస్ట్ తీసుకోవాలి. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. డాక్టర్ గారు, వీలైనప్పుడల్లా మీరు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అలాగే. ప్రసవానికి ముందే ఆమె నర్సింగ్ హోమ్ లో చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్. ఏమిట్రా కంగారు? మన లలితమ్మ గారు, లలితమ్మకి ఏమైంది? లలితమ్మ గారు చెప్పరా? లలితమ్మ గారు కడుపుతో ఉన్నారండి. ఎవరు? మన లలితే. ఎవరు చెప్పారా? అలా లచ్చి ఎంత మంచి వార్త చెప్పావురా. ఏమిటో అనుకుని హడిలిపోయాను. ఏమండి, అమ్మాయి కడుపుతో ఉంది,
గ్యారంటీగా మగపిల్లాడు పుడతాడు. 10 ఏళ్ళు గడిచేలోగా వాళ్ళ ఆస్తి అంతా గిర్రం తిరిగి మన చేతుల్లోకి వస్తుంది. ఇది నేను ఎప్పుడో ఊహించా. ఆ గుడ్డుబోతు సీతమ్మ బ్రతికినన్నాళ్ళు మన అమ్మాయికి సేవ చేస్తూ పడి ఉండాల్సింది. చూడు సీత, 22 ఏళ్ల తర్వాత మన కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదే సామాన్యమైన విషయమా? సాధ్యమైనంత వరకు లలిత ఏ పనులు చేయకుండా చూసే బాధ్యత నీది. సీత, సీత! అరే, ఏమిటి సీత, ఏమైంది? అబ్బే ఏం లేదు, కాఫీ సైన్స్ లేదు. అక్కయ్య అక్కయ్య ఏమైంది? ఏం లేదు లలిత, నారింజ పండు తిని వెంటనే కాఫీ తాగాను అంతే. అవునవును, ఆ పైన ఒక గ్లాస్ నిమ్మరసం కూడా తాగితే సరి. పద లోపలికి వెళ్దాం. అయ్యో డాక్టర్ గారు, మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెట్టారా? అసలు ఏమీ లేదండి. సీత ఇంత నారింజకాయ రసం తాగింది, దాని మీద కాఫీ కూడా తాగింది, మొత్తం అంతా కక్కింది. అసలు ఇదండి ఈ ఆడవాళ్ళ గొడవతో చస్తున్నాం. తీసుకోరా బింది, నూతికి నీళ్ళు తీసుకురా. అమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. ఏం పర్వాలేదు బావగారు. పర్వాలేదు, భలేదానివే. నీకేం తెలుసమ్మా? ఇన్నాళ్లకు మా ఇంట్లో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదేం సామాన్యమైన విషయమా? రే, చేతులు నలుపుకుంటూ చూస్తారా? తీసుకో. మా వదినకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఏమీ లేదు, ఈ ఇంట్లో ఇదేదో అట్టువ్యాధి అనుకుంటాను. అంటువ్యాధ? ఏమిటండి అది? అసలు సుస్థి ఏమిటండి? మీ ఆవిడకి వచ్చిన సుస్థియే. సీత కూడా గర్భవతి. కంగ్రాచులేషన్ సార్. మళ్ళా వచ్చి తీసుకుంటాను, తప్పండి. సీత, ఇన్నాళ్లకి భగవంతుడు మనల్ని కరుణించాడు. నా జీవితం నిజంగా సార్థకమైంది. నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఏమిటి అవతారం మీరు? అది కాదు, అరిచేతిలోకి వచ్చిన ఆస్తి కాస్త ఊష్కాకెరెగిరిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. సీతమ్మ లేదు, మన ప్రెసిడెంట్ కేశవరావు పెళ్ళాం కడుపుతో ఉందట. చాలే ఊరుకోండి, మీ పరాచకాలు మీరును. నీతో అబద్ధం చెబుతానా నేను? దీనికి పోయే కాలం వచ్చింది. అయినా ఈ వయసులో దానికి కడిపేమిటి? కడుపులో ఏమైనా బల పెరుగుతుందేమో. అయ్యో బల్లగాదే, అది కడుపేనట. డాక్టర్ మా పరీక్ష చేసి చెప్పిందట. కొంప కూలిపోయింది. కలికాలం ఏమిటి 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 ఏం జరిగింది? చూడన్నయ్య, వదిన లలిత కలిసి చెట్టు మీద ఉన్న మామిడికాయలన్నీ తినేస్తున్నారు. అదే సంగతి. ఏమిటో కొంప మునిగింది అనుకున్నాను. ఎవరో అడంగులో మామిడికాయలు ఎక్కువ తింటే పుట్టబోయే పిల్లల కళ్ళు చిన్నవైపోతాయట. ఇంక ఈ సంవత్సరం మాకు మామిడికాయలు కరువైనట్టే. అరే తమ్ముడు, బాధపడకరా. కాయలు కరువు అయితే పళ్ళ లాంటి పిల్లలు పుడతారా? మామగారు రండి, దయచేయండి. కూర్చోడానికి నిల్చోడానికి మాకు టైం లేదు. అమ్మాయిని పురిటికి తీసుకెళ్ళటానికి వచ్చాం. దయచేసి ఆ మాట మాత్రం అడగ. లలిత మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి, ఇక్కడే ఉంటుంది. ఇప్పటికైనా ఆ మాత్రం తెలిసి వచ్చింది, సంతోషం. తెలిసో తెలియకో ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి మామగారు. లలిత మాత్రం ఇక్కడే పురుడు పోసుకుంటుంది. మొదటి కానుపు పుట్టింట్లో పోసుకోవడం అందరికీ ఆచారం గనుక అమ్మాయిని తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఆచారం సరే అత్తగారు. సీత లలిత హాస్పిటల్లో పురుడు పోసుకోవాలని తమ్ముడు నేను నిశ్చయించాం. బాగానే ఉంది వరుస. కావాలంటే మీ ఆవిడని చేర్పించండి హాస్పిటల్లో. వయసు ముదిరిన తర్వాత వచ్చిన కానుపు కాదు, ఏం జరిగినా వాళ్లే ఆదుకుంటారు. వాళ్ళతో మనకేమిటి? పనండి. వాళ్ళ తీరే అంత. ఇదిగో, నువ్వేం బాధపడదు. అది కాదండి, లలితను పంపించడానికి మా అన్న ఇష్టపడ్డు. బాగానే ఉంది. ఇక అయితే అంతా మీ అన్నయ్య ఇష్టం, మీ వదిలిష్టమేనన్నమాట. అవునమ్మా, అన్ని విధాలా వాళ్లేగా మా శ్రేయస్ కోరే పెద్దలు. వాళ్ళ ఇష్టమే మా ఇష్టం. సరే భద్రం, ఇక ఆ సంగతి వదిలేసాయి. అంతేలేండి, అనుభవించిన తర్వాత గానీ తెలియదు. మామగారు ఏమి నిర్ణయించారు? కూర్చోవయ్యా.
అమ్మాయి దగ్గర నుంచి అందరూ మీ పక్షానే చేరిపోతే ఇక నేను నిర్ణయించేది ఏమిటి నా మోహం. కానీ అమ్మాయికి వైద్య సౌకర్యాలు అవి కాస్త జాగ్రత్తగా చేయించండి, మంచి టానిక్లు ఇప్పించండి. ఆ విషయం మాకు వేరే చెప్పాలా? లలిత అంటే మా అందరికీ ప్రాణమే. చూస్తావరా మామగారి కాఫీ తీసుకోండి. అత్తగారు ఓ లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఏంటి సినిమని ఆటలమ్మ సోగ్గా వెళ్ళిపోతున్నావు? నేను చూద్దామని బయలుదేరాను. అమ్మ బాబోయ్, ఎంత మాట విన్నాను. నాకు కూడా నీతోటి మాట్లాడాలని మనసు ఉంటుంది, కానీ మాట్లాడతాక సిగ్గేస్తుంది. ఏమంటే ఇదేనా లక్ష్మి? ఈశ్వరూపం ఇసం లాంటి మనిషి మనకెప్పుడుకైనా అన్యాయం చేసేస్తాడు. అందుకని నీ అందం నా ఆలోచన రాణించాలంటే మన ఇద్దరం మెడ్రాస్ వెళ్ళిపోదాం. మనకు తెలిసిన ఇచ్చే గనక ముందు అక్కడ కిరాణా కొట్టేద్దాం. 4 డబ్బులు వస్తే నువ్వు డ్రాన్స్, నేను యాత్ర నేర్చేసుకుందాం. ఈ మధ్య సినిమానీలో కొత్త కొత్త వాళ్ళకి యాసాలు తెగిచ్చేస్తున్నారు. మనం కూడా దిగిపోదాం సినిమానీలో. లక్ష్మి, జవాబు చెప్పకుండా వెళ్ళిపోతావేంటి లక్ష్మి? అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు గాని అవతల సీతమ్మ గారిని లలితమ్మ గారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారికి చల్లగా పురుడు రావాలని గుడికెళ్ళి దేవుడి దండం పెట్టుకొస్తాను. నిజమే. ఇదిగో లక్ష్మి, అలాగే మన పెళ్లి కూడా తొందరగా జరిపించాలని దేవుడికి దండం పెట్టుకోవా? డాక్టర్ కనుక బయటికి రాలేదు. లలితకి ఎలా ఉందో? ఏం పర్వాలేదన్నయ్య, నువ్వేం ఆదుతా పడకు. డాక్టర్ గారు, లలిత కలుపు కొంచెం కష్టంగా ఉంది. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇదిగో అర్జెంటుగా పట్టణం వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే అన్నయ్య, దేనికైనా మంచిది నువ్వే ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ప్రెసిడెంట్ గారు, సీతమ్మ గారు ప్రశ్నించారు. మగపిల్లవాడు. సీత, బాబు చూసారా, ముమ్మూర్తులా మీరే. మన పుణ్యం ఫలించింది. లలితకి ఎలా ఉందండి? కష్టపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. లలితమ్మ గారు ప్రశ్నించారండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. లలిత ప్రశ్నించిందంటే ఇప్పుడే వస్తాను. పుట్టిన బిడ్డ చనిపోయాడు, కానీ ఎంత ప్రయత్నం చేసినా లలితకి ఇంకా స్పృహ రాలేదు. ఆమె పరిస్థితి ఏ విధంగా మారుతుందో నేనేమీ చెప్పలేను. డాక్టర్ గారు, లలితని ఎలాగైనా రక్షించండి. డాక్టర్ గారు రక్షించండి. డాక్టర్, ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. లలిత మరణించడానికి వీల్లేదు. లలిత మరణించడానికి వీల్లేదు. నేనిప్పుడు ఈ బిడ్డ కోసం నేనెంత పరితపించిపోయానో మీకు తెలియదు. అమ్మా అని పిలిపించుకోవాలని ఇన్నేళ్ళు ఆ భగవంతుని పూజించి సంపాదించుకున్నవారు నా సర్వస్వం అండి వీడు. సీత, నేను చెప్పేది కాస్త విను. వద్దు, మీరింక నాకేమీ చెప్పొద్దు. ప్రపంచంలో ఏ తల్లి చెయ్యలేని త్యాగాన్ని నన్ను చేయమంటారు. నా వల్ల కాదు. నాకున్న ఈ ఒక్క ఆనందాన్ని నేను వదులుకోలేను. నన్ను బలవంతం చేయకండి. సీత, నా మాట విని సీత. నీ బిడ్డ పరాయి ఇంటికి వెళ్ళటం లేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే ఉంటాడు. ఈ మాత్రం త్యాగం చేస్తే నీకు లలిత ప్రాణం కాపాడిన పుణ్యం కూడా దక్కుతుంది సీత. నన్ను క్షమించండి. వీడు నా కొడుకని మనకొక్కళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి అంతా తెలియాలి.
ఈ బిడ్డ నాకు పుట్టిన కొడుకని అందరూ గుర్తించాలి. ఒక కొడుకుని కన్న తల్లిగా నన్ను గౌరవించాలి. వీడి చేత అమ్మా అని నేను నోరారా పిలిపించుకోవాలి. అయితే నీ చెల్లెలు లలిత మరణించినా పర్వాలేదంటావా సీత? వేణుని కూడా నీ కొడుకులాగే పెంచావు. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే సాయం చేయగలిగిన తల్లి మానేస్తుందట. చెప్పు సీత, తన బిడ్డ చచ్చిపోయినట్టు తెలిస్తే ఆమె బ్రతుకుదని డాక్టర్ చెప్తున్నారు. ఇంకా పరిస్థితి నువ్వే ఆలోచించు. కడుపు తీపి కన్న తల్లికే తెలుస్తుంది గాని మీకు అర్థం కాదు. నేను కన్న కొడుకుని నా కొడుకు కాడని చెప్పుకుంటూ నన్ను ఎలా బ్రతకమంటారు? త్యాగం అనే పేరుతో నన్ను ఎందుకు ఇలా చిత్రాలు చేస్తారు? భగవంతుడా, నేనే పాపం చేశానని ఇలా శిక్షిస్తున్నా. సరే, నీ మనస్సు నేనేమీ బాధ పెట్టదలచలేదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నా బాధ అంతా వేణుగతి ఏమవుతుందోనని. ఆగండి. లలితకి ఏదైనా అయితే వేణు భరించలేడు. నా వేణు బాధపట్టం నేను చూడలేను. ఆది నుండి అవమానాలు సహించి బాధలు భరించిన దాన్ని నేను. ఈ బాధలు కూడా నన్నే భరించనివ్వండి. తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. సీత, బాలింతకు బత్తాయికాయ పెట్టరు ముద్దే అంటే 4 రూపాయలు తగలబెట్టావు. నీ ప్రేమ మండిపోను. చాలా ఎవరుకోండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నవి. ఇక ఏమ్మా ఎంగిలి పడ్డావా? అమ్మమ్మ లేవద్దు. కూర్చో కూర్చో. ఓరి 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 బుద్ధి, నేనురా మీ అమ్మమ్మను. చూసారా, అమ్మమ్మ పేరు వినగానే కళ్ళు ఇంతంత చేసి చూస్తున్నాడు. బుజ్జిబాబు గారు అచ్చం తాతయ్య గారి పోలికేంటండి? మరి ఏమిటనుకున్నావురా? అలాంటి బంగారం లాంటి బిడ్డను కనడానికి ఎంతో పెట్టి పుట్టాలరా. ఆ సీతమ్మకు వచ్చింది కడుపు. ఏం లాభం? టుపుకు టుపుకు. ఆ కడుపు లేదు, కాకరకాయ లేదు. బిడ్డ పుట్టడం చావడం వట్టి కట్టు కదా. ఊళ్ళో అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు కదా, అందుకని ఆడింది ఈ నాటకం. అమ్మా, ఆవిడకు వచ్చిన కష్టానికి జాలి పడక ఎందుకు ఆవిడ ఇంకా ఆడిపోసుకుంటావు? అయ్యో, నేనేం ఆడిపోసుకున్నానే? నువ్వు నేను బాధపడితే మాత్రం పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? అమ్మా, అయ్యో రామ, నువ్వు ఒట్టి అమాయకురాలు తల్లి. అందుకే ఈ బాధంతా నాకు. చూడమ్మా, ఆ సీతమ్మ వచ్చి అడిగినా సరే, అర్థించినా సరే, పిల్లవాడిని మాత్రం దాని చేతిలో పెట్టదు. దానివి వట్టి దిష్టి కళ్ళు, దిష్టి తగ్గుతుంది. సరే సరే, నీకు ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయి, త్వరగా వెళ్ళకూడదు. ఆ మాత్రం నాకు తెలియదంటే. వదిన, ఆ భగవంతుడికి ఎంత దయ లేకుండా పోయింది. ఇన్నాళ్ళకి కరుణించాడని మురిసిపోయాను. అంతలోనే ఇంత శిక్ష విధించాలా? వాడికి బదులు మా బాబుని తీసుకొని పోయినా బాగుండేది. చూడు, ఇంకెప్పుడు అలా ఆలోచించుకో. నీకు తెలియదు వేణు, మా ఇద్దరి ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. మన కుటుంబం కలకాలం సుఖంగా ఉండాలనే మా కోరిక. వదిన, వేణు, అనవసరంగా బాధపడకు. అయినా నన్నింత ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు నా దగ్గరే ఉండగా నాకు ఇంకేళ్ళోటి చెప్పు. వదిన, వేణు, కేశవరావు గారు, నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంతటి త్యాగాన్ని చూడలేదు. నిజంగా మీ దంపతులు ఇద్దరు దైవస్వరూపులే. డాక్టర్ గారు, ఇందులో నా త్యాగం ఏమీ లేదు. నిమిత్త మాత్రమే నన్ను నా మాటను గౌరవించింది నా భార్య సీత. ఏ తల్లి చేయలేని మహాత్యాగాన్ని చేసిందామె.
అటువంటి ఉత్తమురాలు మీకు భార్య కావడం మీ అదృష్టం. డాక్టర్ గారు, ఒక్క మాట. ఏమిటండి? ఈ బిడ్డ రహస్యం మీకు, నాకు, నా భార్యకు తక్క మరెవ్వరికీ తెలియకూడదు. అలాగే. చాలా సంతోషం. రేపు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఓరే, దే ఆర్ క్వైట్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. నమస్కారం. అయ్యా, ఆడపిల్లి వారు తమ సంబంధం అంటే ముచ్చట పడుతున్నారు. లాంఛనాలు అవి ధారాళంగా జరిపిస్తారు. తమరు ఒక్క 10,000 తగ్గించుకోవాలి. ఏమిటయ్యా నువ్వు? ఈ రోజుల్లో కుర్రవేధవి గుణింతాలు వస్తే చాలు 5,000 ఇస్తున్నారు. మీసం క్రాపింగ్ ఉంటే 10,000. అవేమో బొమ్మల బుష్కొట్టు గొట్టం ప్యాంటు వేశాడంటే దండం పెట్టి 30,000 ఇస్తున్నారు. మావాడికేమయ్యా మహారాజు 50,000 ఎంత చౌకో తెలుసా? అది నీ మొహం చూసి. చిత్తం పంతులు గారు, ఈ పళ్ళు కూడా పలారం చేసేయండి. ఏమన్నా విశ్వరూపం గారు? వైకుంఠ గారు, ఈ సంవత్సరం అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటానండి. శోభం, అమ్మాయి ఎవరైనా ప్రేమించిందా? చిన్నది, దాని మొహం దానికేం తెలిసింది ప్రేమ. పోనీ ఎవరైనా అబ్బాయి ప్రేమించాడా? ప్రేమగా ఉండి ఉన్నట్టుగా మనం తీసుకుంటావు సన్నాసి. ఇతర పడేలా మొహం వాడును. వాడు ప్రేమించినట్టు తిరగడం మొదలెట్టాడు. పాపం, అది కల్తీ లేని ప్రేమేమో కనుక్కోలేకపోయావా? వాడి ముఖం, వాడి ప్రేమ ఏమిటండి? వాడి గోల పడలేకే అమ్మాయికి పెళ్లి చేస్తుంటా. అలాగే చేయొచ్చు కైలాసం. కానీ అమ్మాయి పెళ్లి పుట్టినప్పుడే స్థిరపడిపోయింది. అలాగా? ఎవరు అబ్బాయి? చూస్తావుగా, కుర్రాడు నిజంగా వజ్రలా ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు మీ ఇద్దరికి పెళ్లి గొడవేనా? చూసావా పెళ్లి సంగతి తెలిస్తే అమ్మాయికి ఎంత సిగ్గుపడుతుందో. ముసలి వేషం వేసుకొచ్చి ఇంత నాటకం ఆడతావా? యమలా, వీడితో చేరి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? మేజర్ గారు, ఇందులో విమల తప్పే లేదు. ఆమె వద్దంటున్నా ఈ నాటకాన్ని నేనే ప్రోత్సహించాను. మాట్లాడుకో మరి. ఇప్పటికే 1,00,000 వార్నింగ్లు ఇచ్చాను. ఈ వాడితో నీ ఆయుష్ ముడితే రాయరా. కళ్ళు మై, కళ్ళు తెరు, దేవుని ప్రార్థించు. ఆయన చంపక మావయ్య. నువ్వు నోరు మూసుకో. విమల, నువ్వు నేను మనసారా ప్రేమించుకున్నావు. కానీ దురదృష్టం మనల్ని గతికి తెచ్చింది. నువ్వు లేని జీవితం నాకు డల్. మేజర్ గారు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను కాల్చేయండి. నేను సిద్ధంగానే ఉన్నాను. మావయ్య, ఆయన కాల్చడానికి వీలేదు. నువ్వు వట్లేదు విమల. నేను కదలను. కావాలంటే ముందు నన్ను చంపు. విమల, ఆయన నాకు అడ్డులే. వజ్రం, నువ్వు లేకుండా నేను మాత్రం బతకగలనా? మావయ్య, ముందు నన్ను చంపు. కాదు, ముందు నన్ను తప్పడు సార్. కాదు, ముందు నన్ను. నన్ను తప్పడు సార్. నన్ను కాదు, నన్ను తప్పడు సార్. కాదు, ముందు నన్ను. తప్పదు సార్. ముందు నన్ను. ప్లీజ్ సార్. ఇదేదో సీరియస్ కేసులా ఉంది. Come here. You both come here. రేపే మీ పెళ్ళి. రేపే? ఏ ఇంకా కొన్నాళ్ళు పరిధిలో తిరిగవనా? పెళ్లి కోరుకుంటావా? ఇవాళ చావు కోరుకుంటావా? తెలుసుకో. చావు కంటే పెళ్ళే నయం కదండి. మీ ఇష్టం. సరే, పెళ్ళి కానీ అమ్మాయి కూడా కాలేజీకి పుస్తకాలు పట్టుకెళ్ళి పుస్తకాలు పట్టు రావాలి. మీ ఇష్టం. నువ్వు వెళ్ళకుండా పోవాలి. మీ ఇష్టం. నీకు వెనక ముందు ఎవరు లేరుగా? మీ ఇష్టం. What? ఎవరు లేరండి. Good, very good. మా మావయ్య మంచి మావయ్య. నా బంగారం ఎందుకండి? మా మావయ్య బంగారు గోల్డ్ నెంబర్ 1. అస్తమానం ఆ సంగతి ఆలోచిస్తూ కూర్చుంటే నిన్ను చూస్తుంటే గుండె తరుపుకుంటాను. చూడక్క, బాబును నేను కంటే మాత్రమే వీడు నీ కుడికి అనుకో. పెంచి పెద్దవాళ్ళిచ్చి వారిని పెంచిన నీ చల్లని చేతుల్లో వీడు పెరిగితే అంతకంటే అదృష్టం ఏముంది? బాబు చూడు, అమ్మ పిలుస్తుందిరా. వెళ్ళు నాన్న, వెళ్ళు. లలిత, వద్దకే ఏడు.
అన్నయ్య ఈ మధ్య మిరపకాయల మీద కూడా ఏమైనా కంట్రోల్ పెట్టారా? మిరపకాయలా కంట్రోల్ ధరకే ఇస్తున్నావే. మరి మా ఇంట్లో రోజు రోజు కారం తగ్గిపోతుందంటే? అదే ఆ ప్రశ్న మీ ఆవిడని అడుగు. అవునండి, నేనే కావాలని తగ్గించాను. ఓహో, ఇది నీ పనా? హే లలిత, మిరపకాయలు ఉత్తనోడితో కరకరా తినే అంశం ఇది. ఈసారి ఇలా తగ్గించావా డిస్మిస్ చేస్తాను జాగ్రత్త. అదిగో అందుకే ఆ కోపం తగ్గడానికే మిరపకాయలు తగ్గించి. ఓహో, చిన్న జమీందారు గారా? లక్ష్మి, బాబులా తీసుకురా. వాడికి మనం ఎవరం పనికిరాం బావగారు. వాళ్ళ పెద్దమంటనే ప్రాణం. సరి సరి, వాళ్ళిద్దరికీ బాగా స్నేహం కుదిరిందన్నమాట. అన్నట్టు దినా, ముందు ఈ సంగతి తెలుసు. ఏమిటది? బాబు నా పోలికే అని లలిత అంటుంది, కాదు తల్లి పోలికే అని నేను అంటున్నాను. ఎవరు రైటు? ఇందులో అనుమానం ఎందుకురా? బాబు అచ్చంగా తల్లి పులికి. ఇప్పుడేమంటావు? చాలే ఊరుకో. అందుకే పిల్లల పోలికలు మగవాళ్ళకి తెలియమంటారు. బాబు ముమ్మూర్తిలా తండ్రి పోలికి. మరి ఇప్పుడేమంటారు? అన్నయ్య నువ్వే చెప్పు, ఇప్పుడు ఎవరు నెగ్గినట్టు? ఎలారా చెప్పటం? ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఉండు. లక్ష్మి, సరిగ్గా చూసి బాబు ఎవరి పోలికో చెప్పు. బాబు అచ్చ సీతమ్మ గారి పోలికేనండి. సరిపోయింది. మళ్ళీ నువ్వు ఒకళ్ళు తీసుకొచ్చావు. లోపలికి వెళ్ళి చారు తీసుకురా. భోంచేయి, పర్వాలేదు. బాబు ఎక్కడికి వెళ్ళడు. లిక్కర్ పాయిజన్ 51 డై ఇన్ కల్కట్టా. నానా ఎలా వచ్చావు ఇక్కడికి? నడిచొచ్చావురా. ముందు నువ్వున్న పాత గదికి వెళ్ళి అడిగాం, నువ్వు మకా ఇక్కడికి మార్చేసావన్నారు. అదే దారిలో కనపడ్డ వాళ్ళందరినీ అడుక్కుంటూ వచ్చాం. అడుక్కుంటూ ఏంటి బావగారు? ఆ మాటకు వస్తే వాకప్ చేసుకుంటూ వచ్చాం. అదే బావగారు, వీడే మావాడు. నీ కాబోయే మావగారు రా. అయితే కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. వీరెవర్రా? వారు మా మాస్టర్. చాలా గట్టి బుర్రలే. నన్ను ఎలాగైనా కలెక్టర్ చేయాలని రాత్రి మగుళ్ళు మన ఇంట్లోనే ఉండి పాటలు చెప్తున్నారు. మొత్తానికి గట్టి పట్టబడుతున్నావు అన్నమాట. జీతం ఎంత ఇస్తున్నారా? జీతమా? 30. అంత పెద్ద చదువు 30 రూపాయల? చచ్చా, 40 రూపాయలు ఇవ్వచ్చురా. పాపం పిల్లా జల్లాగల్లాడేమో. నేను చెబుతాను. నువ్వు ఇల్లు చెప్పడం ఆయన అసలే కోపిస్తే. పర్వాలేదు లేరా. అదే నాన్న, నువ్వు ఉండాలి. మీరు ఉండండి సార్. నమస్కారం అండి. నమస్కారం. వజ్రం మావాడే. వాడికి మనుషులకు విలువ కట్టడం బుద్ధిగా తెలియదండి. లేకపోతే మీకు 30 రూపాయలు జీతం ఏంటండి? 40 రూపాయలు ఇచ్చుకుంటాను. పాఠాలు రోజు ఒక 2 గంటలు ఎక్కువ చెప్పండి మేస్టారు. మేస్టారు? అదేమిటయ్యా నా దగ్గర చదువుకున్నట్టు మేస్టారు పిలుస్తావు? నేను మేజర్ జనరల్. నేను వజ్రం తండ్రి, నా పేరు విశ్వరూపం. తండ్రి? వాడు తల్లి తండ్రి ఎవరు లేరని చెప్పడే ఏదా తిరగట్రాలాగా మేము ఇద్దరు బతికే ఉంటే చచ్చిపోయామని చెబుతావట్రా? చూడండి మేజర్ గారు, మీ మీద ఒట్టేసి చెబుతున్నాను, వీడు సోయారా నా కొడుకే. నిజమేనండి. ఆ మాటకు వస్తే నేను ఇతను కాబోయే మామగారిని మా పెద్దమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి కూడా నిశ్చయించుకున్నాను. బేరం కూడా సెటిల్ అయిపోయింది. పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? వాళ్ళతోటి కాచి పరస. ఏమండి, ఏమిటినంతా? ఏం లేదు మిమ్మి, ఈయన మా నాన్నగారు. నమస్కారం మామగారు. ఏమండి, ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. అప్పుడేం చూసావు మిమ్మల్ని? ఒక వారం రోజులాగు, నీకే తెలుస్తుంది. చూడమ్మా, మా ఊరంతటికి ఈ గుడి ముఖ్యమైంది. చాలా మహత్యం గల స్వామి. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఏ వరమైనా సరే ప్రసాదిస్తాడు. కుటుంబ నియంత్రణ కూడా తెలియదు స్వామికి. ఏ వరమైనా కోరుకో. చాలండి. అమ్మా, అన్నయ్య ఎప్పుడొచ్చావు? నిన్ననే. విమల, ఈమె నా చెల్లెలు లలిత. నా చెల్లెలు తోడికోడలు సీతమ్మ గారు. నమస్కారం. లలిత, ఈమె నా భార్యామణి విమల. అదేమిటి, అసలు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటి దగ్గర తిరుబడి చెప్తాను. సరే, బాబుని తీసుకురాలేదా? బాబు ఇంట్లో ఉన్నాడన్నయ్య. దండాలు సీతమ్మ గారు. ఏం రంగన్నా? ఏం లేదమ్మగారు, భగవంతుడు చల్లగా చూడబట్టి నాటికి నాకు ఒక నలుసు కలిగాడు. అన్నపాసన కూడా ఈ దేవుడు ముందే చేసుకుంటున్నాం. తమరు వచ్చి ఆయన దీయితే మాకు అదే 10,000 తల్లి. అలాగే పదా. అబ్బాయికి ఏమైనా కొనిపెట్టు. అట్టగేనమ్మా.
ప్రెసిడెంట్ గారి లాగా అమ్మగారు కూడా చాలా ఉత్తమరాలు. ఇదిగో కొండయ్య. అయ్యో అయ్యో, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? లేక లేక పుట్టిన బిడ్డ కదా, ఆ గొడ్రాలతో ఎవరైనా అన్నప్రాసం చేయిస్తారా? ఏందమ్మా మీరనేది? కొడుకులు కడంగానే సరే, మంచి చెడ్డ ఆలోచించక్కర్లే. అమ్మా ఏమిటి అనవసరమైన మాటలు? దిక్కుమాల జాతకురాలు కాబట్టి పుట్టిన బిడ్డను పొట్టను పెట్టుకుంది. అక్క బాధపడకక్క, వెళదాం పద. విమల, అది మా అమ్మకు పుట్టుకుతూనే వచ్చిన బుద్ధి. మనం ఇక్కడ ఉండొద్దు, రాపోదాం. దేనికైనా అంతుపత్తు ఉండాలి. మనుషులు మాట్లాడవలసిన మాటనా ఇవి? వివరా, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎవరికండి? మా అమ్మ నాన్నకు. అమ్మ బాబాయ్, మీ అమ్మ నాన్నక? నా వల్ల కాదండి. ఏం పర్వాలేదు, నేను సై అంటే నువ్వు నయ్యనదు, సయ్యను. అదో వస్తున్నారు, బిసిపో. నా వల్ల కాదండి. ఇంకేం భయం, నేను ఉన్నానుగా. విమల, ఈ ఇంట్లో మా అమ్మకి ఎంత అధికారం ఉందో నీకు అంత ఉంది. ఆవిడ పెద్దరికం లేదు, నీ చిన్నరికం లేదు. నువ్వు ఎవరికి భయపడి చేతులు కట్టుకుని నిలబడవలసిన పని లేదు. ఒరే, ఏమిట్రా వాగుతున్నా? ఉండమ్మా, పూర్తిగా చెప్పని. ఎవరు ఏమన్నా సరే నువ్వేం వినిపించుకోవద్దు. హాయిగా కాలు మీద కాలేసుకొని ఎలిజబెత్ రోడ్లా కూర్చో. ఆహా, కాలు మీద కాలు, నోట్లో ఏలు. ఏమిటది అమ్మాయి? లోపల పెట్టు. రే, ఇంటికి వచ్చిన కొత్త కోడలికి చెప్పాల్సిన నీతులేనా ఇవి? అదేంటి నాన్న, లలిత అత్తారింటికి వెళ్ళేటప్పుడు నువ్వు అమ్మ చెప్పిన నీతి పాటలేగా విమలకి చెప్తున్నాను. ఇప్పుడు విమల కూడా అత్తారింటికి వచ్చిందిగా. చిచ్చే, నోరు భూయ్. ఎంత తెగించావురా? అదేమిటమ్మా, కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం ఉంటుందా? కోడలు కూడా మరొక ఇంటి కూతురేగా. అల్లే, అక్కడ పరిస్థితులను బట్టి అలా చెప్పాము. ఆ ఇంటికి ఇంటికి సాపత్యం ఏమిట్రా? అవునవును, ఆ ఇంటికి ఉన్న మంచి మర్యాద మనకు పుట్ట వేసినా రాదు. అమ్మా, ఏ మా ఇద్దరికి కాఫీ పలహారం పంపించు గదిలోకి. కోపం ఉప్పేసావు, పంచదారే. రావే. నా కర్మ, వీడి ఇట్ట తయారైన ఏమిటండి? నా పోలికని గంతులేసావుగా, అనుభవించు. ఆ పిల్లకు 10 లక్షలు ఆస్తుంది. నోరు మూసుకొని కొడుక్కి కోడలికి కాఫీ పలహారం పట్టుకుపో. అవునవును, 10 లక్షలు. కూర్చో. ఓహో, పతి ముందు కూర్చోవాలా? ఎలా ఉంది? ఏమండి, అత్తగారు మన కాఫీ తీసుకురావడం ఏంటి? నీకు తెలియదు విమ్మి, ఇక్కడ మెత్తగా ఉంటే నెత్తెక్కి తొక్కుతారు. త్వరగా డ్రెస్ అమ్మ తెచ్చిన పలహారం తిని అలా షికారి వెళదాం. చెరువు గట్లు, గడ్డి వాములు, మరి పూల తోటలు, అవి హైదరాబాద్. ఒక్క నిమిషం. ఏమిటండి? ఏం లేదు, కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారు అని. శుభ్రంగా పలహారాలు తిని పొలాలమ్మడి షికార్లకు వెళ్ళాడు. బాగుంది, పిచ్చి కుదిరింది, రోకలు తలకు చుట్టమన్నారట. మీరేమైనానండి, మన లలితే నయం. అవునే, అది నా పోలిక. అన్నట్టు ఆ సీతమ్మ 24 గంటలు మనమనవాణ్ణితో కూర్చుంటుందట. వాణ్ణి మచ్చిక చేసుకుంటే వీళ్ళెక్కడికి కదలరు కదా అని దాని ఎత్తు. మీకు అర్థమైందే? అలాగా, సరే, దానికి పై ఎత్తు మనం వేద్దాం. ఎట్లా? ఎల్లుండి పోలేరమ్మ తీర్థం కదా. అవును. అల్లుణ్ణి కూతుర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తామని మొక్కుకున్నామని వాళ్ళిద్దరిని ఏమిటండి ఇది? లాగేద్దాం యువతలకి. ఎందుకు? ఎందుకేమిటి, ఎలాగైనా సరే ముందు వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో నుంచి యువతలకి లాగేయాలి. పోలేరమ్మ తల్లి, ఆ అన్నదమ్ముల్ని ఎలాగైనా విడదీశావా? 1000 కొబ్బరికాయలు కొడతాను తల్లి. అది ఎలాగో జరిగి తీరుతుంది. ముందు ఒక్క మసాలా గద్ద నోట్లో పెట్టు. నాన్నకు బుద్ధి రావాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? అమ్మో, నీకెందుకు నాకు వదిలి, నీకెందుకు నాకు వదిలి, నీకెందుకు నాకు వదిలి. అబ్బా సరే, అరిపోయింది రికార్డులుగా. అరే వేణు, పెద్దలు రమ్మంటున్నారు కదా, వెళ్ళకూడదు? వాళ్ళంత ఇదిగా ఏదో మొక్కుకున్నా ఉంటున్నారు కదా, వెళ్ళొస్తేనే అన్ని విధాలా మంచిది వేణు. సరే, నీ ఇష్టం వదిన. అన్నయ్య, మీరు కూడా రాకూడదా? ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాంగా, ఈసారి మీరు వెళ్ళి చూసిరండి. వెళ్ళి వెళ్తా. అలాగే. వెళ్ళొస్తాం అక్కయ్య. క్షేమంగా వెళ్ళిరండి. ఇదిగో పాలు. ఇదేమిటి, ఈ పాలు ఇప్పుడే కల్పించావు ఎందుకు? ఎందుకైనా మంచిదని కల్పించాను. మరో గంట పోయాక పడితే చాలు. లలిత, అవన్నీ పోయి చూసుకుంటుందిలే, రా త్వరగా. రే, తిరణాల హడావుల్లో పడి పెళ్ళాన్ని మర్చిపోకు. వస్తానే. భద్రంగా రా. అబ్బాయి
ఏమండి మీ దగ్గర చిల్లర ఏమైనా ఉందే? కంటాడికి బెల్లులు కొందామండి. బెలూన్ల తర్వాత కొందాంలేవే, అక్కడ వీధి వాదం జరుగుతుంది, చూద్దాం పద. టికెట్ కొట్టలేదు రాలేదు. తెలుస్తుంది, ఏదో ఒక మగపిల్లాడు పుట్టాడు. ముందు ముందు మగపిల్లలు ఆడపిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంసారం బాధ్యత అంతా నీ మీద ఉంది. దేవుడు మేలు చేసి మీ అన్నయ్యకి అలాంటి బాధరబందీలు ఏమీ లేవు. అన్నట్టు ఈ మధ్య ఏదో ఈ పంచాయతీ లైబ్రరీకి 5,000 విరాళం ఇచ్చాట, నీతో చెప్పాడా? నాతోనా? చెప్పలేదు. అందుకే నాయన నేను చెబుతున్నాను, చూడు ఇలాంటి విరాళాలు చాలా ఇచ్చాట. ఇచ్చినందుకు కాదు, ఆస్తిలో సగ భాగం నీకుంది కదా, నీతో ఒక్క మాట అనొచ్చుగా. మామయ్య గారు, మా అన్నయ్య గారి గురించి నాకు బాగా తెలుసు, మీరేమి చెప్పనక్కర్లేదు. సంతోషం. పురుడు పోసుకొని ఇన్ని రోజులైంది, బిడ్డను తీసుకొని సరదాగా 4 రోజులు ఉండిపోవే తల్లి అంటే నా మాట విన్నావా? ఎందుకు వింటావు? 4 రోజులు నేను వాడు మన ఇంట్లో ఉంటే ఇంకక్కడ అక్కయ్య బావగారు అల్లుడు గారు ఎవరు భోజనాలు కూడా చెయ్యరు. తినకపోతే పోనీ మా కోసం తింటారా ఏమిటి? మళ్ళీ మొదలెట్టావు నీ వరుస. నీకోసమే కదటమ్మా నా తాపత్రయం అంతా. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. దానికి దృష్టి దోషమే కాకుండా దైవశాపం కూడా ఉందని ఊరు నాడు కోడై కుస్తుంది. నా మాట వింతల్లి. చాలేమ్మా, ఇలాంటి మాటలు నాకు ఇంకెప్పుడు చెప్పకు. సరి సరి. ఎప్పుడు పోయాడా బిడ్డ? ఇవాళ పొద్దుట పోయాడని అమ్మగారు. అయ్యయ్యో, చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దాన్ని కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఎందుకు చెప్పాను. అమ్మా లలిత, దేవుడి పూజలు అవి బాగా జరిగినాయా? వేణెక్కడ? మేడ మీదకి వెళ్ళారు. ఓ, ఇదేమిటి, బాబుకు పాలు ఇవ్వలేదా? ఇచ్చాను లలిత. మరి సీసాలో పాలన్నీ అలాగే ఉన్నాయే? ఆ పాలు కాదు, నా దగ్గర తాగాడు. నీ దగ్గర? చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దాన్ని కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. లలితలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో. నువ్వేం బాధపడ, అది సహజం. తన బిడ్డకు పరాయి వాళ్ళు పాల్పడటం ఏ తల్లికి ఇష్టం? నేను పరాయిదాన్నా? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశాను? కన్న కొడుకునే నా కొడుకుని చెప్పుకోలేని పరిస్థితి నాకెందుకు కలిగించావు? నాకెందుకు ఈ శిక్ష? ఈ చిత్రవద నేను భరించలేదు. ఎందుకలా అడుగుతున్నాడు? ఊరికేనే. ఎందుకలా ఏడుస్తావ్? వద్దు, ఊరుకో. నీ ఊరుకోబెట్టడం నీ తరం కాదు, తీసుకెళ్లి వదినకి ఇవ్వు. కన్నా తల్లి, నాకు ఆ మాత్రం తెలుసులేదు. ఆహా, తెలిస్తే అంతా కావాల్సిందే ఉంది, అందరికీ మంచిదే. వదినా, అన్నయ్య ఉదయం అలా పడుకుంది? ఏం లేదు, తలనొప్పిగా ఉంటాడు. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అబ్బే, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? పోనీ నా రూమ్ లో ఆయింట్మెంట్ ఉంది, నేను తీసుకొస్తాను. సీత, సీత,
సంగతి తమ్ముడికి తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఏమీ జరగనట్టు నువ్వు వెళ్ళి బాబు నటించు. వెళ్ళు సీత, వెళ్ళు. లలిత, వదినకు తలనొప్పిగా ఉందని నాతో చెప్పలేదే? తలనొప్పిగా ఉందా? నాకు తెలీదు. ఏదో కాస్త తలనొప్పి వస్తే ఎంత హడావుడి చేస్తున్నాడు. ఈ వేణు ఎప్పుడు ఇంతే. నువ్వెందుకు వచ్చావు వదిన? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదులే, ఆ మంది లైఫ్. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళదాం అనుకుంటున్నాను. ఏమిటో హడావుడి ప్రయాణం? ఈ రోజుగా మీ వాళ్ళని చూస్తుంది. అది కాదండి, మా వదిన కడుపుతో ఉంది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే వెళ్ళి సాధ్యమైనంత త్వరలో వచ్చేసేమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో. వదిన, చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు పనులు ఏవి చేయకూడదు, తెలిసిందా? అలాగే వదిన. వెళ్ళొస్తాను అత్తయ్య. గుమ్మడి పండు లాంటి బిడ్డలు కనాలి. అంటే మా పొలాలు ఉండాలన్నమాట. వదిన, పురుడు రాగానే ఉత్తరం రాయించు. అలాగే వదిన. బట్టి రెడీగా ఉందండి. ఇంగ్లీష్ తీసు సామాన్లు తీసుకెళ్ళి పెట్టుకో. బిందె జాగ్రత్త. వస్తాను మావయ్య. లేమలే నీ మేజర్ యోగక్షేమాలు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. అసలే ముసలి ఘట్టం. పదవి ట్రైన్ టైం అయిపోయింది. రే, నువ్వు అక్కడే ఉండిపోయావు. అమ్మాయిని దించే స్టిల్ ట్రైన్ వచ్చాయి. అలాగే నన్ను అలాగే. వెళ్ళొస్తాను అత్తయ్య. చూడమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. ఆ మిఠాయి ఉండదని నువ్వు ఒక్కదానివే తినాలి, ఎవ్వరికీ పెట్టద్దు. విన్నావా వదిన? లోపల ఉండే పాపాయి కూడా ఒక్క ఉండ తినడానికి వెళ్ళలేదు, విన్నావా? ఏమిటో నువ్వు మరిని. పదండి పదండి, టైం అయిపోతుంది. రండి తమ్ముడు. ఈ పౌడర్ రాసుకున్నామంటే సినిమా థియేటర్లా కావచ్చేస్తాం. ఈ సబ్బెళ్ళెట్టు రుద్దుకున్నామంటే నీ ఒళ్ళు దగదగా మెరిసిపోతాయి. నువ్వు ఈ బిస్కత్తులు తిన్నావంటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం నీరసం రాదో. లక్ష్మి, అమ్మదమ్మా, నేను ఇచ్చినవన్నీ ఎక్కడ దాచేసావు? అదేంటి అలా కంగారు పడిపోతావేంటి? ఓహో, మా సహకారి ఇసురూపం వస్తాడేనా? ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇదిగో పగలంతా అన్నయ్యలు చేసేస్తాడు కదా, అందుకని రాత్రి అంతా జపం చేస్తాగా వెళ్ళిపోతాడు. ఇదిగో పుట్టు తెలగపిండి లాంటి గట్టిగా పట్టుకుని నొక్కితేనే మనిషి. వదిలిపెట్టేశామా సీమ టపాకాయలు ఎగిరి గంతులేకేస్తాడు. ఇదిగో ఎలుక్కొట్టు లేకమనుకో. కొట్టినట్రా కాదు, మంచి కొట్టేనండి. నా కొట్టే దొరికిందట నీకు. వాళ్ళ కాట్లో రామనాథం లాగా అసలే పేరాలు లేక నేను నడుస్తుంటే మళ్ళా నీ మొహం చూపెట్టుకో. పోతానయ్యా, వెళ్ళిపోతాను. నా పొలం నాకు ఇచ్చేసే, మళ్ళీ నీ గడప తొక్కను. నీ పొలం, దాని మీద ఉన్న బాకీ నీ బాబుగాడు తీరుస్తాడు అనుకున్నావా? అయ్యో బాబోయ్, జీతము బతిము లేకుండా రాత్రి పగలు గొడ్డు సాకిరీ చేసిన నీ బాకీ తీరలేదా? నీకు దుర్బుద్ధి పుట్టి నా పొలము పుట్రా కూడా మింగేసేసి నా కడుపు కొట్టేద్దామని చూస్తున్నావా? సరే, నేను ఇయ్యాలే సొసైటీ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి అప్పట్టుకొచ్చి నీ బాకీ అనా పైసలతో సహా తీర్చి పారేస్తాను, అంతే. పెద్ద నిజాతీ పరుడు బయలుదేరాడు. రాత్రి పూట నా కొట్లో దొంగతనం చేస్తే పర్వాలేదు. పో పో, అక్కడంతా నీ బాబతలే, సరిపోతుంది. పో. ఇంకా భోంచేలేది? ఏడుస్తున్నావు ఎందుకు? లలిత బాబు ఇవాళ కూడా రాలేదు. ఓ అదే, వెళ్ళక పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళు బలవంత పెట్టుంటారు. వేణు కూడా అక్కడే ఉన్నాడు, త్వరగానే తీసుకొస్తాడు. బాబు నదులు నేను కొండలేనండి. సీత, సీత, అక్కయ్య బావగారు అంటే నాకు గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి, కానీ నేను మాత్రం వాళ్ళతో కలిసి ఉండలేను.
ఏమిటిది లలిత? నీ ధోరణి కొత్తగా ఉంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏమిటి మూర్ఖత్వం? మీరేమనుకున్నా సరే నా కొడుకు కన్నా ముఖ్యమైనది ఈ లోకంలో నాకు ఇంకేమీ లేదు. వాడికి ఎలాంటి అనర్థం జరగకూడదు. ఎలా చెప్పాలో నీకు తెలియదు, నువ్వు ఊరుకోవే. చూడండి ఆయన, పెళ్ళాలు కాపురానికి వచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములు కలిసి ఉండడం అనేది ఈ రోజుల్లో జరిగే పని కాదు. అందరిలాగే భర్తతోటి బిడ్డతోటి వేరే కాపురం పెట్టి స్వతంత్రంగా సరదాగా ఉండాలని అమ్మాయి ఉబలాట పడుతుంది. అక్కడ మాత్రం సరదాలు స్వతంత్రాలు ఏం తక్కువ లలితకి? అవన్నీ ఆడవాళ్ల గొడవలు, నీకు తెలియవు. ఆస్తి పంపకాలు, వేరింటి కాపురాలు అనేవి ఆడవాళ్ల మనసుల్లో తలెత్తడం సహజం నాయనా. మా వదిన చాలా ఉత్తమురాలు. అలాంటి అల్పగుణాలు ఆవిడలో కానీ మా అన్నయ్యలో కానీ లేవు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఏమంటారు? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు అల్లుడు. మీ అన్నయ్య మంచివాడే, ఊళ్ళో అందరికీ ఉపకారం చేస్తున్నాడు, మంచిదే, నేను కాదంటం లేదు. కానీ దానివల్ల సొంత తమ్ముడికి అపకారం జరుగుతుంటే నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావు చెప్పు? అపకారం చేశాడా? అయ్యో, నీకేమీ తెలియదు వేణు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటావు. లైబ్రరీకి 5,000 ఇచ్చాడే, ఆ సంగతి ఇంతవరకు నీతో చెప్పాడా? పోనీ అది వదిలేద్దాం. పాఠశాలకు స్థలం ఇచ్చాడు, ఆస్పత్రికి స్థలం ఇచ్చాడు, బోడిముండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా స్థలం ఇచ్చాడు. ఈ దానాలు చేసిన స్థలాలన్నీ ఎవరివి అంట? మావే. మావే. అక్కడే పప్పులో కాలేస్తున్నావు. అవి నీవి. మీ నాన్న మీ అమ్మకు స్త్రీధనం కింద ఇచ్చాడు. తన ఆస్తి అంతా జాగ్రత్త చేసుకొని మీ ఆస్తి ఊళ్ళో వాళ్ళకి అందరికీ పంచి పెడుతున్నాడు. మీరు చెప్పేంత నిజమేనా? నిజం కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఉత్త అబద్ధాల కోరు, సరేనా? కానీ రిజిస్టర్ అయిన దస్తావేజులు అబద్ధం ఆడవుగా. కావాలంటే ఇంటికి చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో వేణు, నువ్వు ఇలాగే నీళ్లు నవ్వులతో కూర్చున్నావో చివరకు నీకు మిగిలేది చిప్ప కర్ర. మామయ్య, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది నాయన. కానీ మీకిద్దరికీ తండ్రి ఒకడైన తల్లులు మాత్రం వేరు వేరు. ఆ సంగతి మాత్రం కరువు కాటకాలు మన దేశాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఉద్ధరించగల ధీరుడు రైతు ఒక్కడే. కానీ ఆ రైతు సేద్యం చేయడానికి తగినంత భూవసతి కావాలి. కావాలి అంటే మనం గ్రామంలో ఉన్నటువంటి బంజరీ భూములన్నింటినీ సేద్యంలోకి తీసుకురావాలి. అది నా ఆశయం. చిన్నకొండ చుట్టుపక్కల మా కుటుంబానికి 100 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆ పక్కనే మీ అందరికి కూడా ఇంకో 100 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఈ 200 ఎకరాలు సమిష్టిగా మనందరం కలిసి వ్యవసాయం చేయాలని నా ప్రతిపాదన. అలా కలిసి పనిచేయడం వల్ల ఏమిటి ఉపయోగం? అక్కడ నీటి వసతులు తక్కువ కదూ. అందుచేత ఎవరికి వారే ఆ వసతులు ఏర్పరచుకోవాలన్నా, ఎడ్ల జతల్ని కూలీల్ని తెచ్చుకోవాలన్నా విడివిడిగా అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కలిసి పనిచేస్తే ఆ ఖర్చులు సగమే అవుతాయి. అంతేకాదండి, ఫలసాయం రెట్టింపు అవుతుంది. ఈ కోఆపరేటివ్ పద్ధతి వల్ల తక్కువ శ్రమతో మనందరం ఎక్కువ ఫలితాన్ని పంచుకోవచ్చు. అంతేకాకుండా మన వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అంటే ట్రాక్టర్లు, ఎరువులు అన్నీ మనకు అసలు ధరకే లభిస్తాయి. పంట చేతికొచ్చిన తర్వాత ఖర్చులన్నీ మినహాయించి దామాషా ప్రకారం ఫలితాన్ని పంచుకోవచ్చు. ఈ పద్ధతి బాగానే ఉందే. అవును, కలిసి ఉంటేనే ఈ సౌకర్యాలన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మేమంతా అంగీకరిస్తున్నాం. తమరే దీనికి కూడా బాధ్యత వహించి నడిపించాలి. అన్నిటికీ నేనే బాధ్యత వహించాలంటే ఎలా? మరీ మొహమాట పెడుతున్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అవసరమైన కాగితాలు రేపే తయారు చేస్తాను. మీరందరూ వచ్చి సంతకాలు పెట్టండి. వచ్చావా వేణు? లలిత బాబు అని లలిత మరి కొన్నాళ్ళు అక్కడే ఉంటుంది. అన్నయ్య లేడా? లేరు. వదినా, తాళం ఒకసారి ఇవ్వు. వేణు, అసలు ఏం జరిగింది వేణు? ఏం లేదు వదినా.
అంతా మా అమ్మ వస్తుందన్నమాట. అయితే మామయ్య చెప్పింది నిజమే. భాగం పంచమన్నాడు, మా తమ్ముడు అన్నాడు, మా వేడు అడగమన్నాడా? అసంభవం. నేను నమ్మను. తరతరాల నుంచి ఉమ్మడిగా వస్తున్న కుటుంబం మాది. కలిసిమెలిసి ఆనందంగా ఉండటమే కానీ ఆస్తులు పంచుకోవటం మాకు అలవాట్లేదు. సరిగ్గా నేను అదే మాట అన్నా, అయినా వింటేగా. అతని పొట్ట అతందే. అసలు వాడికి బుద్ధి ఎందుకు కలిగింది? ఏమో, నిన్నటిదాకా నిక్షేపంలాగా ఉన్నాడు. నిద్ర లేచి ఈ పాట మొదలు పెట్టాడు. ఏమైనా సరే పంపకాలు జరిగి తీరాలని. నాకేదో భయంగా ఉంది. తమరు వచ్చి ఒక్కసారి తమ్ముడితో మాట్లాడకూడదు? మళ్ళీ చెప్తున్నా, పంపకాలు అనేవి మా కుటుంబంలో జరగటానికి వీల్లేదు. అయినా వాడు వచ్చి నాతో ఒకసారి మాట్లాడమని చెప్పండి. సరే, నేను మాత్రం ఏం చేస్తాను? ఈ మాట అక్కడ చెబుతాను. వైస్ ప్రెసిడెంట్ గారు, సమిష్టి వ్యవసాయానికి కావలసిన కాగితాలు రేపు తయారు చేద్దాం. అట్లాగే వస్తాం. గ్రామస్తులారా, అధిక పంటలు పండించడానికే మనం ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఈ గ్రామానికే కాదు, ఈ దేశానికే మార్గదర్శకం అవుతుంది. ఈ మహత్కార్యానికి అవకాశం ఇచ్చిన మా చిన్నమ్మ గారిని సంస్మరిస్తూ ఈ సమిష్టి వ్యవసాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. సమిష్టి వ్యవసాయానికి ఆగండి. ఏమిటి విశ్వరూపం గారు? ఈ పొలం వేణు తల్లి గారిది. అవును, అది అందరికీ తెలుసు. అందుకని అడుగుతున్నా, ఇందులో ఉమ్మడి వ్యవసాయం చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం అని? ఇది మా తమ్ముడు పొలం. ఆ తమ్ముడే మీ నిరంకుశాధికారం చెల్లదని, తన వాటా తనకు పంచిమ్మని కోర్టు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. కోర్టు ద్వారా? అవును. అమీనా గారు, నోటీస్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమిటి? నా తమ్ముడే నాకు నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చాడు. రాయటం పూర్తయిందండి. ఇంకా సబ్ రిజిస్ట్రార్ గారు రావడమే ఆలస్యం. మళ్ళీ కబురు చేయండి, త్వరగా రండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం ఎంతో అవసరం. ఈ వీలునామా గొడవల తర్వాత చూడొచ్చు. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి కేశవరావు గారు. ఇక ఈ జీవితానికి విశ్రాంతి ఉంది డాక్టర్ గారు. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించాలనుకున్నాను. కానీ నా తమ్ముడే నా లక్ష్యాన్ని కూలదోశాడు. నా ఇంట్లోనే ఓడిపోయాను. ఆశలు అంతఃకరణాలు అంతరించిన తర్వాత ఇక జీవితం ఏముంది? పగిలిన హృదయం అతకటం కష్టం. ఆవేశపడకండి. మీ మనస్సును ఇలా చిత్రవద చేసుకుంటూ ఉంటే మందుల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అమ్మా, మీరైనా చెప్పండి. శ్రీబాబు గారు, అన్నయ్య గారికి చాలా ప్రమాదంగా ఉంది. తమ రెండో బయలుదేరండి బాబాయ్. నేను వస్తాను లత. ఉండండి, నేను వస్తాను. ఆహా, పిల్లని మాత్రం ఇవ్వను. వెళ్తే మీరు వెళ్ళండి. నమస్కారం సబ్ రిజిస్ట్రార్ గారు. రండి రండి. రాయడం పూర్తయిందా? అయింది. లోపలికి రండి. ప్రెసిడెంట్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. అలాగా, పదండి. సీత, నీ జీవితాన్ని అడవిని కాచిన వెన్నెల చేశాను. నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. ఏమండి, అలాంటి మాటలు అనకండి. మీకు వచ్చిన ఆపదేమీ లేదు. మీకేమీ కాదు. సీత, ఏమండి, మన బాబును ఒక్కసారి చూడాలి. నేను తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానండి. అన్నయ్య,
వచ్చావా తమ్ముడు? బాబుని తీసుకురాలేదు. పర్వాలేదు. చూడు, మీ అమ్మాయి ఎంతో ఉత్తమురాలు. కష్టాల్లో ఉన్న తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జీవితం అంతా సేవ చేశాడు. తన తర్వాత తన పేర ఉన్న యావదాస్తి దాన ధర్మాలకే వినియోగించాలని విల్లు రాసి నా చేత మాట పుచ్చుకొని మరీ కన్ను మూసింది నాయన. అన్నయ్య, ఇక మన కుటుంబానికి ఉన్న యావదాస్తి నీ పేర విల్లు రాసి రిజిస్టర్ చేయించాను. ఇదిగో, ఇక మనకి ఏ బాధలు లేవు, మన కుటుంబానికి ఏ కలతలు లేవు. సీతకు నేనేమీ ఇవ్వలేదు. అన్నయ్య, నువ్వు ఆదరిస్తావన్న ధైర్యం అన్నయ్య, బాధపడకు. ఇదిగో, ఒకవేళ నేను కన్ను మూసి నా అంత్యక్రియలు బాబు చేత అన్నయ్య. లలిత, వేణు, లలిత, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా? లలిత, వేణు ఏరి? వాళ్ళు ఇందాకనే వెళ్ళారు. అయ్యో, బాబు నాయన చూడాలంటున్నారు, త్వరగా ఇవ్వండి. చాలా ఎవరికో చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి పిల్లాన్ని చూపిస్తానంటావా? పిన్ని గారు, పిల్లవాడు తలుచుకుంటే ఇంకేమైనా ఉందే? అయినా అని ఇలాంటి గుడ్రాల చేతిలో పెట్టమంటావా మా బిడ్డని? బాబు నేను తీసుకెళ్తా, అందుకు నాకు అవసరం ఉంది, హక్కున్నది. ఈ లోకమంతా ఏకమైనా సరే నన్ను ఎవరు ఆపలేరు. ఏమిటే నీ హక్కు? నువ్వును పిల్లాన్ని పట్టుకోవాలని చేతులు పెడతావు. పిల్లాన్ని ఎవరిచ్చారు నీకు అధికారం? వేణు, లలిత, బాబు కింద పడిపోయాడు. బాబు డాక్టర్, డాక్టర్, బాబుకి ఎలా ఉందమ్మా? అమ్మా, నాన్న, నా బాబు ఏమయ్యాడు? అక్క, నా బాబుకి ఏం జరిగింది? లలిత, బాబుకి జరగరాని ప్రమాదం జరిగింది. చాలా ఎవరికో ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? లలిత, ఈ పాపిస్తే నీ బిడ్డ నేలకేసుకుంటుంది. కావాలంటే ఊళ్ళో అందరిని అడుగు. ఇది మీకు న్యాయం కాదు. లలిత, నా మాట నమ్ము. అక్క, నా బాబు నీకేం ద్రోహం చేశాడు? వేణు, నువ్వన్నా నా మాట నమ్ము. ప్రమాణం చేసి చెప్తున్నాను, బాబుని మీ అన్నయ్యకి తీసుకెళ్లి చూపిద్దామని. అయ్యో అయ్యో, ఏమిటండి అఘాయిత్యం? కళ్ళారా చూసిన మన్నేడు అబాయిస్తుంది. కలికాలమే, కలికాలం. పిల్లవాడికి తల్లి రక్తం కావాలి, త్వరగా రండి. ఆగు, తల్లిని పిలుస్తుంటే నువ్వు వెళ్తావు ఎందుకు? పిన్ని గారు చేసిన చాలా పిన్ని గారు, పిన్ని గారు. స్వామి, నా బాబుని కాపాడు, వాడికి ఏ ప్రమాదం జరగకూడదు. లలిత రక్తం పలికి రాలేదు, పిల్లవాడికి చాలా ప్రమాదంగా ఉంది. డాక్టర్ గారు, నేను వస్తాను. నా రక్తం పలికి వస్తుంది. నా రక్తం తీసుకుని బాబుని బతికించండి. చెప్పేది కాదు, మళ్ళీ తయారయ్యాను. అల్లుడు గారు, ఆ మారమ్మ రక్తాన్ని పిల్లాడికి ఇవ్వకుండా చూడాలి. అత్తగారు, మీరు కాస్త ఊరుకోండి, నాకు అసలు మతిపోతుంది. ఏమండి, బాబుకు నా రక్తం పనికి రాలేదు.
బాబుకి ఇంకేం పర్వాలేదు. డాక్టర్ అమ్మా, నీ చేసే పనులు నాకేం నచ్చటం లేదు. మాతో చెప్పకుండా చేయకుండా ఆ గొడ్రాల రక్తం మా అబ్బాయికి ఎక్కించారే, మా అమ్మాయి వంశం కూడా గొడ్డుపోతూ వంశం అయిపోవాలనేనా? దాని ఒంట్లో ఉన్నది రక్తమా, విషం, కాలకూట విషం. విషమా? మీ నిలువెల్లా ఉంది విషం. ఆమెలో ఉన్నది తల్లి రక్తం. ఏమిటి, గొడ్రాలో తల్లి రక్తమా? ఆమె గొడ్రాలా? మీరు వంశజ్యోతి అనుకుంటున్న బాబు ఆమె కన్న కొడుకు. ఆనాడు ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డ ఈ లలిత కొడుకే. సావు నోటు నుంచి ఈమెను కాపాడడానికి తన భర్త మాటను మన్నించి లేక లేక కలిగిన తన సొంత బిడ్డను దానం చేసింది ఆ ఇల్లాలు. ఆ బిడ్డ సీత కొడుకు కనుకని వాడికి మీ లలిత రక్తం పనికిరాలేదు. ఈ బిడ్డ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియచేయకూడదని వాగ్దానాలు చేసుకున్నాం. కానీ ఈనాడు మీ మూలంగా ఈ రహస్యం వెల్లడి చేసి ఆ చల్లని తల్లి జీవిత వ్యధ అంతం చేయగల సదవకాశం నాకు లభించింది. అందుకు మిమ్మల్ని ఎంతో అభినందించాలి. అక్క వదినా, ఎంత త్యాగం చేశావక్క. హృదయం దహించుకుపోయే రహస్యాన్ని నీలో దాచుకుని ఎంత మదనపడ్డావు. బాబుని కన్న తల్లి నువ్వని తెలియక, నీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించి నిన్నెంతో వేధించాను. నన్ను క్షమించవక్క. లలిత, ఏమే భద్రం, ఉన్నట్టుండి కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? హఠాత్తుగా వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఏమిటి చేయటం? దానికి ఒక్కటే మార్గం ఉంది నాన్న. ఏమిటది? ఇవాళ రైల్వే టికెట్ బుక్ చేసుకోండి, సన్యాసం పుచ్చుకోండి, కాశీకి వెళ్ళిరండి. నా మాట వినండి. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. రండి పోదాం. అమ్మో, ఇటొద్దు, మొహం సదరం అవుతుంది. ఇటు పోతుందా? బాబుకి ఎలా ఉంది? మాట్లాడరే, బాబుకి ఎలా ఉంది? బాబు కులాసాగా ఉన్నాడు. మరి ఎందుకలా బాధపడుతున్నారు? అన్నయ్య, నువ్వు వదిన మానవ మాతృడు కాదు, భగవంతుడి ప్రత్యక్ష స్వరూపాలు. మా కోసం ఎంత త్యాగం చేశారన్నయ్య. అవును బావగారు, బాబు అక్కయ్య కన్నా బిడ్డేనన్న సత్యాన్ని డాక్టర్ గారు మాకిప్పుడే చెప్పారు. మా కళ్ళు తెరిపించారు. బాబు చాలా అదృష్టవంతుడు. వాడికి ఈ రోజు నుంచి 2 తల్లి. బావగారు, సేతేదమ్మా ఎక్కడుంది? హాస్పిటల్లో బావు పక్కన ఉందన్నయ్య. మేము చేసిన తప్పులన్నీ మన్నించి మమ్మల్ని క్షమించన్నయ్య. తప్పంతా నాదే. నేనే ఈ అనర్థాలన్నింటికీ కారణం. మీ క్షమాపణ కోరడానికి కూడా నేను అర్హురాలి కాని బావగారు. తప్పమ్మా తప్పు. లలిత, ఇంకెప్పుడు అలా అనుకున్నా. ఎప్పటికీ మనమంతా నీ వంటి గుణవంతురాలు ఈ ఇంటి కోడలు కావటం, వేణు లాంటి ఉత్తముడు నాకు తమ్ముడు కావటం నిజంగా నా అదృష్టం అమ్మా, నా అదృష్టం. అన్నయ్య, అంతులే నీ ఆదరణ అనురాగాల్లో పెరిగిన మేమెంతో అదృష్టవంతులు. నీలాంటి మహానుభావుడు జన్మించిన ఈ గ్రామం, దేశం కూడా చరితార్థమైన. ఇక నా కంట్రోల్లో ప్రారంభండగా ఎవరు మనల్ని వేరు చేయలేదు. ఏమిటి అన్నయ్య, ఈ ప్రపంచంలో నిన్ను మించిన ఆస్తి నాకు లేదు. ఈ జీవితంలో నీకన్నా మిత్రులారా, ఐకమత్యానికి మించిన శక్తి లేదు. మనందరం కలిసిమెలిసి కృషి చేసిన నాడు మన భారతదేశమే బంగారు దేశం అవుతుంది.